విశ్వవసునామ సంవత్సరము. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాము మనం అంటే 4వ కల్పమైనటువంటి శ్వేత వరహ కల్పములో 7వ మన్వంతరమైనటువంటి వైవస్వత మన్వంతరములో అలాగే కలియుగములో మొదటి పాదములో 39వ సంవత్సరమైనటువంటి విశ్వనామ సంవత్సరములో ఉన్నాము. అంటే 3 కల్పాలు పూర్తయ్యావి, 4వ కల్పంలో ఉన్నాము. అందు గురించి మనం ఎప్పుడైనా పూజలు కానీ వ్రతాలు కానీ గుడిలకు వెళ్ళినప్పుడు మనకు సంకల్పం చెప్పేటప్పుడు చెప్తుంటారు కదా, శ్వేతవరహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల వాయువ్య ప్రదేశే. మనం శ్రీశైలానికి వాయువ్య దిక్కులో ఉన్నాము, శ్రీశైల వాయువ్య ప్రదేశే. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి మనం ఏ సంవత్సరం ఉన్నాము? విశ్వవసునామ సంవత్సరము. విశ్వవసునామ సంవత్సరం కూడా సంవత్సరాన్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించామనుకున్నాము. ఇప్పుడు ఏ ఆయనములో ఉన్నాము? మొదటి భాగం ఉత్తరాయణము, దక్షిణాయనం. ఇప్పుడు మొదటి భాగమైనటువంటి ఉత్తరాయణంలో ఉన్నాము. విశ్వవసునామ సంవత్సరంలో మొదటి ఆయనమైనటువంటి ఉత్తరాయణంలో ఉన్నాము. ఉత్తరాయణంలో మొదటి మాసం ఏమనుకున్నాము? చైత్ర మాసంలో ఉన్నాము. చైత్ర మాసంలో ఏ పక్షంలో ఉన్నాము? శుక్లపక్షంలో ఉన్నాము. శుక్లపక్షంలో ఈ రోజు పాడ్యమి తిథి. అంటే బ్రహ్మగారు ఏ రోజైతే ఈ యొక్క సృష్టి ఆరంభం చేశాడో అదే రోజు కూడా ఈ రోజు. ఇప్పటికి బ్రహ్మగారు సృష్టి ఆరంభం చేసి 3 కల్పాలు దాటిపోయావి, 4వ కల్పంలోకి వచ్చాము. 4వ కల్పంలో 7 మన్వంతరాలు నడుస్తున్నాయి. 7 మన్వంతరాల్లో 39వ సంవత్సరమైనటువంటి విశ్వవసునామ సంవత్సరానికి చేరుకున్నాము. ఈ విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంది? రాశి ఫలితాలు ఎలా ఉన్నవి? రాజు ఎవరు, మంత్రి ఎవరు, ఆ యొక్క విషయాలకు ఒకసారి చూద్దాం. ఈ విశ్వవసునామ సంవత్సరంలో రాజు రవిగా ఉన్నాడు. రవి రాజు అయినాడు. మంత్రి చంద్రుడు ఉన్నాడు. అలాగే సేనాధిపతి శని అయి ఉన్నాడు. అలాగే ధాన్యాధిపతి కుజుడు, అలాగే మేఘాధిపతి రవి ఉన్నాడు. అలాగే మరి రాజు ఉండడం వల్ల, ఈ రవి రాజు ఉండడం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క రాజు మంచివాడు, తెలివివాడు, అలాగే మంచి జ్ఞానము కలిగిన వాడు. మనకు రాజుగా ఉంటే అన్ని కూడా బాగుంటాయి. కాబట్టి రవి రాజు ఇక్కడ మనకు రాజైనందువల్ల చిత్తశుద్ధి, సూక్ష్మ పరిశీలనతో, అభివృద్ధి పథకాలతో పరిపాలన సాగిస్తాడు. ఎందుకంటే మంచి జ్ఞానం ఉన్నవాడు, మంచి తెలివితేటలు ఉన్నవాడు, అలాగే మంచి చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు రవి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరము చాలా మంచిగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే చంద్రుడు కూడా మంత్రిగా ఉన్నాడు. అలా మంచితనంతో పాటు మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో చంద్రుడు మంత్రిగా ఉన్నందువలన ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా సునాయాసంగా మంచిగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రజలపైన కూడా పన్ను భారాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. మరి సేనాధిపతి శని ఉన్నాడు. సేనాధిపతి శని ఉండడం కూడా మనకు మంచిదే. ఎందుకంటే సేనాధిపతి శని ఉండడం వల్ల రక్షణ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంటాడు. ఎప్పుడైతే శత్రు సైన్యాలను కానీ ఎవరైనా ఆపదలు ముందుగానే పసిగట్టి ఆ యొక్క ఆపదల నుండి మనం రక్షించడానికి ఎక్కువగా ఉంటాడు. అలాగే ప్రజలకు భయభ్రాంతుల నుంచి లేకుండా ముందుగానే పసిగట్టి ఆ యొక్క శని మనకు గట్టిగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి యుద్ధాలు జరగకుండా మంచి డిసిషన్ తీసుకొని ఎప్పటికప్పుడుగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అది మనకు మంచిగానే ఉంది. అలాగే మేఘాధిపతి రవి ఉన్నాడు. ఇంకా ఈ సంవత్సరం అధిక వర్షాలు